నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరులో ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించిన సీఎం జగన్ రాష్ట్రంలో 47 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర పోటీలను గొప్ప పండుగగా నిర్వహిస్తున్నామన్న సీఎం. దివంగత నేత వంగవీటి రంగాకు ఘన నివాళులర్పించిన వంగవీటి కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ నేతలు వంగవీటి రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తామని వెల్లడి. గుంటూరులో సీఎం జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన తెలుగు యువత విద్యార్థి సంఘాల నేతలు అరెస్టు చేసిన పోలీసులు. 44వ డివిజన్లో దివంగత నేత వంగవీటి రంగాకు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, రంగా ఆశయ సాధన కోసం సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారని స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర పోటీలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి పట్టం కట్టేందుకు వీలుగా ప్రవేశపెట్టిన అతిపెద్ద క్రీడోత్సవాన్ని గుంటూరులో ఆరంభించారు. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ ఇందుకు వేదికైంది. పోటీలు ప్రారంభం సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయన్నారు. ఈ రోజు నుంచి 47 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించనున్నామని, ఆడుదాం ఆంధ్ర గొప్ప పండుగ, మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వ్యాయామం వల్ల బీపీ, డయాబెటిక్ అదుపులో ఉంటాయని, గ్రామస్థాయిలో క్రీడలు ఎంతో అవసరమని, అందుకే గ్రామస్థాయి నుంచి అడుగులేస్తున్నామని తెలిపారు. ఇదే మాదిరిగానే క్రికెట్ కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో, ఆనిముత్యాలను వెతికే కార్యక్రమంలో వాళ్ళు కూడా ముందుకొచ్చారు. నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆనిముత్యాలను వెతికి ఇంకా పై స్థాయిలో మెరుగులు పద్దిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడలకు, క్రీడాకారులకు పెద్దపీట వేస్తున్నారని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గంలోని కేబీఎన్ కాలేజీలో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకరన్ లాంఛనంగా ప్రారంభించి క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేసి వాలీబాల్ ఆడి యువకులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించి యువకులను అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. 4 స్థాయిలలో ఈ ఆటలు జరుగుతాయని తెలిపారు. మన నియోజకవర్గం నుండి 5,912 మంది యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, 3,957 మంది యువతులు నమోదు చేసుకున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతని క్రీడలు ప్రోత్సహించాలి, క్రీడల ద్వారా ఈ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొట్టమొదటిగా ఇది సచివాలయ స్థాయిలో మొదలయ్యి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, అదేవిధంగా స్టేట్ లెవెల్, ఇట్లా 4 స్టెప్స్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ ఆడుతా ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మొట్టమొదటిగా మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 90 సచివాలయాలు ఉన్నాయి. 90 సచివాలయాల్లో 90 సచివాలయాల్లో విజయవాడ వెస్ట్ నుంచి జనసేన కనుక 5,912 ఆంధ్ర కార్యక్రమం మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో కేబీఎన్ కాలేజీ ప్రాంగణంలో ప్రారంభించుకోవటం జరుగుతుంది. ఏదైతే ఇంతవరకు గత నెల కాలంగా ఏదైతే ఇంట్రెస్ట్గా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు ఈరోజు ఎంట్రీ చేయించుకున్నారో, 33,000 మంది పిల్లలు ఈరోజు మన కార్పొరేషన్ లెవెల్లో ఎంట్రీ చేయించుకోవడం జరిగింది. వీళ్ళందరికీ ఇటు మనకి సచివాలయ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, డిస్ట్రిక్ట్ స్థాయి నుంచి, అలాగే నియోజకవర్గాల స్థాయి నుంచి, అలాగే స్టేట్ స్థాయి నుంచి ఇన్ని రకాలుగా ఈ కార్యక్రమం అన్నది నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలోన పార్టిసిపేట్ చేసిన పిల్లలకి
12 కోట్లు విలువ చేసే ఈ గేమ్స్ పార్టిసిపేట్ చేసి ఇప్పటికీ విజయవాడ సిటీలో ఒక 33,000 మంది రిజిస్టర్ అయ్యారు. ఒక 4,500 టీమ్స్ కూడా మనం ఫామ్ చేశాము. ఒక 45 రోజుకి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. దయచేసి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మీరు తీసుకొని మీలో ఉన్న స్కూల్ పర్సన్ మీరు చాలా మంచిగా మీరు ఇక్కడ ఆలోచన చూపిస్తే టీం కూడా రావడం జరిగింది. ప్రిన్సిపాల్ కేబిఎన్ కాలేజ్ అటానమస్. మరి ఈ రోజున ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రామ్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా గ్రామ స్థాయి నుంచి, అంటే గ్రామంలో వార్డు స్థాయి నుంచి, పట్టణాల్లో మరి వార్డు స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి 4 అంశాల్లో 4 అంచెల్లో 4 స్టేజెస్గా మరి ఈ రోజున స్టార్ట్ చేసి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు, అంటే దాదాపుగా 45-46 రోజులు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు సగం మంది కంటే ఎక్కువ మంది 5 కోట్ల మందిలో దాదాపు దేశవ్యాప్తంగా భారతీయ కమ్యూనిస్టు పార్టీ 99వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీనగర్లోని దాసరి భవన్ నందు జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. భారతదేశ చరిత్రలో భారతీయ కమ్యూనిస్టు పార్టీకి ఒక ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. రాబోయే రోజుల్లో తమ పార్టీ మరెన్నో పోరాటాలకు సమాయత్తమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు దేశంలో ఆందోళనకరంగా, ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వైఖరితో ముందుకు వెళ్లడానికి ఖండించారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 99వ వార్షికోత్సవాల సందర్భంగా అన్ని చోట్ల కూడా ఒక పండుగ వాతావరణంలో మా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులందరూ కూడా ఈ ప్రోగ్రాం అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు భారతదేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ 99వ వార్షికోత్సవాన్ని జరుపుకొని రాబోయే రోజుల్లో మరిన్ని సుదీర్ఘ పోరాటాలకు మేము సమాయత్తమవుతాం. ఎందుకంటే ఇవాళ దేశమంతా కూడా క్లిష్ట దశలో ఉన్న పరిస్థితులు, ఒక ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అజెండాతో, ఫక్త్ ఆర్ఎస్ఎస్ అజెండాతో ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రేపు 2024 లోక్సభ ఎన్నికల్లో మరోమారు అధికారాన్ని చేపట్టడం ద్వారా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వాళ్ళు పూనుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. మైనారిటీల అభద్రతాభావంతో జీవిస్తూ ఉన్నారు. అణగారిన వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా అగ్రకులాల పెత్తంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ దేశంలో లౌకికవాదాన్ని కాపాడుకోవడానికి గుంటూరులో సీఎం జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ తెలుగు యువత, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ చుట్టుగుంట కూడలిలో ధర్నా నిర్వహించారు. ఆడుదాం ఆంధ్రాకు వ్యతిరేకంగా అడుగుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఆడుదాం సరే, ఆట స్థలాలు ఎక్కడ జగన్ అంటూ నిలదీశారు. ప్రభుత్వ స్టేడియాలను నిర్వీర్యం చేసి ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆటలేంటని మండిపడ్డారు. నిరుద్యోగుల హామీలను గాలి కొదిలేసి వారి జీవితాలతో ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. విద్యార్థి సంఘ నేతలపై కేసులు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. తెలుగుదేశం పరిపాలనలో వంగవీటి రంగాను అతి కిరాతకంగా హతమార్చారని పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్ చెరువు సెంటర్ ప్రాంతంలో దివంగత నేత వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. వంగవీటి మోహనరంగ విగ్రహానికి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి చేతుల మీదుగా పేదలకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం వంగవీటి మోహనరంగ రాజీలేని పోరాటాలు చేశారని తెలిపారు. ఆనాడు తెలియచేసి ప్రభుత్వం వంగవీటి మోహనరంగను అతి దారుణంగా హతమార్చిందని ఆరోపించారు. వంగవీటి మోహనరంగ ఆశయ సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మనందరికీ కూడా తెలుసు 88లో ఏ విధంగా వంగవీటి మోహనరంగ గారిని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా హతమార్చిన సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆయన పేద ప్రజల కష్టాల కోసం అని చెప్పని నిరాహారదీక్ష చేస్తుంటే నడి రోడ్డు మీద ఘోరంగా వారిని హతమార్చిన సంగతి ఈరోజు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోలేని సంఘటన అది. అప్పటిన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కర్కోటంగా రంగా గారిని హతమార్చడానికి ఆ రోజు ప్రయత్నం చేసి వారిని ఈ రాష్ట్ర ప్రజలకు దూరం చేసే విధంగా ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంఘటన మనందరికీ కూడా గుర్తున్న సంగతే. ఎందుకంటే స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి జరగాలి, వారందరికీ కూడా మేలు జరగాలని చెప్పని ప్రయత్నం చేసే వ్యక్తి. అనునిత్యం కూడా పేద ప్రజల కోసం కష్టపడే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఉంటే తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదని చెప్పిన ఆలోచనతో అప్పట్లో చంద్రబాబు నాయుడు, ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులు కానీ మనకు హరిరామ్ జోగయ్య గారు చెప్పారు, వంగవీటి మోహనరంగ గారికి చంద్రబాబు రూపకల్పన. పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్లో స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పశ్చిమ నియోజక శాసనసభ్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, పార్టీ పెద్దలు, కాపు జాతి బిడ్డలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఆయన్ని నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు చంపారో ఈరోజు ఆయన మరణించిన. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అనగాని వర్గాల ఆశాజ్యోతి, కాపు జాతి ముద్దుబిడ్డ స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు 44వ డివిజన్ చెరువు సెంటర్లో రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, పేదల పక్షపాతి వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమం విజయవాడ బందర్ రోడ్లో జరిగింది. రాఘవయ్య పార్కు సమీపంలో ఆయన విగ్రహానికి ఆయన కుమార్తె ఆశ, వంగవీటి రాధాకృష్ణ సతీమణి పుష్పవల్లి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, జనసేన నేతలు పోతిన మహేష్, అక్కల గాంధీ, రంగ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన నేతలు పోతిన మహేష్, అక్కల గాంధీ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వంగవీటి రంగ ఎంతగానో కృషి చేశారని, ఆయన ఆశయ సాధన కోసం తామంతా కృషి చేస్తామని పేర్కొన్నారు. అభిమానులందరూ మా కుటుంబ సభ్యులే. రంగా గారి అభిమానులు ఎక్కడ చేసినా మా కుటుంబం చేసినట్టే మేము భావిస్తాము. నేడు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో రంగా గారి 35వ వర్ధంతి చేసుకుంటారు. తరాలు మారిన ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్న దేశాలన్నింటిలో కూడా ఈరోజు రంగా గారి వర్ధంతిని ఘనంగా జరుపుకొని ఆయన స్మరించుకుంటా ఉన్నారు. ప్రజల అభిమానాన్ని కులాలకు అతీతంగా పేదవారు, ముఖ్యంగా ముఠా కార్మికులు కానీ లేకపోతే పేదవారు ఉండే విజయవాడ ప్రాంతంలో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా రాష్ట్రం ఆ రోజునంతా కూడా శోకించింది. మరి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం. మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ విజయవాడ తరఫున కూడా ఘనంగా మరి నివాళులు అర్పిస్తూ ఉన్నాం.
మరి వంగవీటి మోహన్ రంగా గారి పేరు చెప్తేనే బడుగు బలహీన వర్గాలకి, కష్టాలు ఉన్న ప్రజలకి, సామాన్యులకి ఎక్కడ లేనటువంటి ధైర్యం వస్తుంది. అదేవిధంగా ఆ సమస్య పరిష్కారం కోసం ఒక మార్గం చూపించేటువంటి గొప్ప వ్యక్తిగా తారసపడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకనే రంగా గారి గురించి బడుగు బలహీన వర్గాలు కానీ సామాన్య వర్గ ప్రజల గుండెల్లో ఈ రోజుకి నిలిచిపోయారంటే వారు చేసినటువంటి గొప్ప పోరాటాలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా రంగా గారు చనిపోయి 35 సంవత్సరాలు అవుతున్నా ఈరోజు కూడా నిన్న మొన్న చనిపోయిన వ్యక్తిని ఎలా అయితే కుటుంబ సభ్యులు గుండెల్లో పెట్టుకొని వర్ధంతి కార్యక్రమాలు 1 సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు ఎవరన్నా, కానీ 35 సంవత్సరాలు అవుతున్నా మా మనిషి మా నాయకుడు అనే భావంతో రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఘనంగా వారికి వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. చాలా ఆశ్చర్యకరం. ఎవరన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతేనో లేదా మన ప్రాంతంలో ఎమ్మెల్యే చనిపోతేనేమో ఎక్కడో ఒక చాట ఒక వ్యక్తి. దివంగత నేత వంగవీటి మోహన రంగా ఆశయ సాధన కోసం తామందరం కృషి చేస్తున్నామని 42వ డివిజన్ జనసేన అధ్యక్షులు తిరుపతి అనూష తెలిపారు. 42వ డివిజన్ భవానీపురం స్వాతి రోడ్డులో దివంగత నేత వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి మహానటి సావిత్రి వర్ధంతిని పురస్కరించుకుని 42వ డివిజన్ జనసేన అధ్యక్షులు తిరుపతి అనూష ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. వంగవీటి మోహన రంగా మహానటి సావిత్రి చిత్రపటాలకు జనసేన నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. రంగా చేసిన సేవలు నేటికి మరువలేమని పేర్కొన్నారు. రంగా ఆశయాలు నేడు ఎంత పవిత్రంగా భారతదేశంలో అనేక మంది మహోన్నతమైన వ్యక్తిని స్మరించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం నాయకులు అభిమానులు పాల్గొన్నారు. అనుష 42వ డివిజన్ జనసేన పార్టీ ఈరోజు మన నగర అధ్యక్షులు పోతిన్ మహేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రంగా గారి వర్ధంతి వేడుకలు ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అయిన వంగవీటి మోహన్ రంగా గారికి 35వ వర్ధంతి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా సావిత్రి గారికి కూడా ఈరోజు వర్ధంతికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మరి రంగా గారిని అనేక విధాలుగా స్మరించుకుంటున్నారు. ఆయన చేసిన సేవలు అలాంటివి. ఆయన చనిపోయి 35 ఏళ్ళన్న విషయమే ఎవరికీ గుర్తులేదు. ఆయన ప్రతి ఒక్కరి సహాయం పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఎప్పుడు చిరస్థాయిగా ఈరోజు రంగా గారు వర్ధంతి సందర్భంగా 35వ వర్ధంతిగా వారికి నివాళులు అర్పిస్తూ ఈ జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని అనేక విధాలుగా ఎన్నో పోరాటాలు చేసినా సరే పేరు రాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి రంగా గారి మీద నిజమైన అభిమానం ఉండుంటే ఈ జిల్లాకి పేరు పెట్టాలని కోరుకుంటున్నాం. అలాగే రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ కలిసి అనేక కార్యక్రమాలు నిర్వర్తించి ఈ 42వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాల్లో మా వంతు మేము కృషి చేస్తామని. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంస్కృతిక కళా వైభవం నిర్వహిస్తున్నట్లు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ భానుప్రకాష్ స్వర్గం తెలిపారు. అంతరించిపోతున్న భారతీయ సంప్రదాయ కళలను పరిరక్షించేందుకే ఆట ఆధ్వర్యంలో ఈ కళా వైభవం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. బందర్ రోడ్లోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న సాంస్కృతిక కళా వైభవానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం అమెరికా తెలుగు సంఘం ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మీడియా కన్వీనర్ భానుప్రకాష్ మాట్లాడుతూ ఆట ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంస్కృతిక కళా వైభవం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. నా పేరు భానుప్రకాష్ వర్గం అండి. నేను ఆట మీడియా చైర్ అండ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్. నేను ఆటలో 8 ఏళ్ల నుంచి చాలా యాక్టివ్గా ఉన్నాను. ఆట అనేది అమెరికన్ తెలుగు అసోసియేషన్ 33 సంవత్సరాలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అంటే అమెరికా కెనడా రాష్ట్రాల్లో తెలుగువారికి ఎన్నో ఆన్లైన్ సేవలు అందిస్తున్నారు. ఆట ఇప్పుడు ఆట 18వ కాన్ఫరెన్స్ అట్లాంటాలో జూన్ 20-24న జరగబోతుంది. జూన్ 7th through the 9th. ఆట
అట్లాంటాలో కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్కి ముందు ఆట వేడుకలని కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్. ఇప్పుడు డిసెంబర్ 10వ తారీఖు నుంచి ఇక్కడ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణలో దాదాపు 20 పైగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మా ప్రెసిడెంట్ ఎలక్ట్ జే చెల్లా గారు, కరెంట్ ప్రెసిడెంట్ మధు బొమ్మినేని గారు. నా పేరు లక్ష్మీ నరసింహారావు చెరుకు. నేను విజయవాడలో ఈ ఆటవారికి సహకరిస్తూ ఆటవారి కార్యక్రమాలు కోయిన్సైడ్ చేయడం కోసం విజయవాడ నగరంలో మనం వారికి సహకరిస్తున్నాము. వారు 28వ తారీఖు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు సాంస్కృతిక కళా వైభవం వారు నిర్వహిస్తున్నారు. వారికి మేము విజయవాడలో జాషువా సాంస్కృతిక వేదిక తరఫున విజయవాడలో వారికి సహకరిస్తున్నాము. వారికి విజయవాడలో కూచిపూడి నాట్యము, భరతనాట్యము, అట్లానే కోలాటములు. బాబు వాణి హై స్కూల్ కరెస్పాండెంట్ని. తెలుగు ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది వస్తే నేనున్నానంటూ ఆట ఉంటుంది. ఆట తెలుగు ప్రజలకి ఆశాకిరణం. అలాంటి ఆట వారు ఆంధ్రాలో, తెలంగాణలో చాలా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జూన్ 7, 8, 9 కార్యక్రమం ఉంది అమెరికాలో. అలాగే 28వ తారీఖున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పొద్దున్న మెడికల్ క్యాంపు, అలాగే మారథాన్ రేస్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొని సర్టిఫికేట్. దివాకర్, విజయవాడ. ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ వీరి కృషి తెలుగువారి పట్ల ఎనలేనిది. పోయిన కోవిడ్లో ముఠా కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని నేను భానుప్రకాష్ వర్గం గారికి, ఆటా ప్రతినిధి వారు అమెరికాలో ఉండగా నేను ఫోన్ చేయడం జరిగింది. నేను ఫోన్ చేసిన వితిన్ 2 days 200 మందికి ఆహార ధాన్యాలు, కూరగాయలు పంపిణీకి సాయం చేసి వాళ్ళని ఎంతగానో ఆదుకున్నారు. అలాగే కొత్తపేట అన్నపూర్ణాదేవి. మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ సీనియర్ నేత కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు. వంగవీటి మోహన రంగ వర్ధంతి సందర్భంగా మంగళవారం నాడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో వంగవీటి మోహన రంగ వర్ధంతికి రాజకీయ రంగు పులిమారని పేర్ని నాని మండిపడ్డారు. రంగ అభిమానులు డీజే పర్మిషన్ అడిగితే ఇవ్వరా అని ప్రశ్నించారు. పేర్ని నాని కొడుకుకు డీజేతో ఊరేగంతా తిరిగి రంగ విగ్రహాలకు దండలు వేస్తాడా అని నిలదీశారు. పేర్ని నాని ఏనాడైనా రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాడా అని ప్రశ్నించారు. నాడు రంగ మరణ అనంతరం నవకళా సెంటర్ ప్రస్తుతం ఉన్న రంగ విగ్రహ ఏర్పాటుని అడ్డుకున్నది ఎవరని నిలదీశారు. రంగ విగ్రహ దిమ్మను తొలగించింది మీ తండ్రి పేర్ని కృష్ణమూర్తి కాదా అని నిలదీశారు. మనందరికీ గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి. ప్రజా జీవితంలో అనేక పోరాటాలు చేసి దాదాపు 35 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇప్పటి వరకు కూడా ఆయన మన మధ్యన సజీవంగానే ఉన్నారు. వంగవీటి మోహన్ రంగ గారి గురించి చెప్పేంత స్థాయి మనకు లేకపోయినా మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలకి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో ఒక లీడర్గా ఆయన చూపించినటువంటి సమయస్ఫూర్తి కానీ ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ మరి ఇప్పటికి కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి కొన్ని దుష్ట శక్తులు వాళ్ళ స్వార్థాల కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఆయన మరి బలైపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఆశయాల్ని మరి ఈ రోజు వరకు మరి తీసుకెళ్తామన్న విషయాన్ని, అంటే ఒక నాయకుడు ప్రజల కోసం ఉంటే ఆయన ఎప్పుడు కూడా సజీవంగా ఉంటాడనే దానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు అన్ని ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున రంగా గారి వర్ధంతులు జరుగుతూ ఉన్నాయంటే అది ఎవరికి సాధ్యం కాదు. అది ఒక్క వంగవీటి మోహన్ రంగా గారు అనే విషయాన్ని మరి ఆయన విగ్రహాలు ఊరూరా కూడా ఏర్పాటు చేసుకోవడం మరి ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో వైసీపీ ప్రభుత్వం అవినీతిని వ్యవస్థీకృతం చేసిందని పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. ప్రభుత్వంలో దీర్ఘకాలికంగా పనిచేసిన తహసీల్దార్ స్థాయి వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని తెలియజేశారని
పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తోందని వివరించారు. ల్యాండ్, శాండ్, లిక్కర్తో కోట్లాది రూపాయల ముడుపులు వైసీపీ పెద్దలకు అందుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఆరోపించారు. మద్యపాన నిషేధం అంటూ రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని ఆయన విమర్శించారు. డిజిటల్ మనీ అంటూ చెప్పే ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్లో జరిగే మోసాలు కనబడటం లేదా అంటూ ప్రశ్నించారు. నరేంద్ర మోడీ కానీ, నల్లధనాన్ని రద్దు చేస్తున్నాను అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ కానీ, కళ్ళుండి చూడలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏ వైన్ షాప్కి వెళ్ళినా క్రెడిట్ కార్డు మీద కానీ, డెబిట్ కార్డు మీద కానీ మనం లిక్కర్ బాటిల్ కొనలేము. ఓన్లీ క్యాష్ తోటే కొనాలి. అది ఎందుకు జరుగుతుంది? పెర్ డే కోట్లాది రూపాయలు కావలసిన వారికి అందరికీ కూడా ముడుపుల రూపంలో వెళ్తున్నాయి. అది కూడా చాలా నాసిరకమైనటువంటి మందు. ఎక్కడా లేని విధంగా అఫీషియల్ బ్రాండ్స్ ఎవరో కూడా అమ్మేటువంటి పరిస్థితి లేదు. లోకల్ గా మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పాప మా తహసీల్దార్ గారు చెప్పారు, ప్రభుత్వంలో వస్తున్నటువంటి పెద్దలందరికీ మేము చూడలేక చేయలేక ప్రోటోకాల్ చూడలేక కరప్షన్ చేయవలసి వస్తోంది అని చెప్పారు. సో ఈ విధంగా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు దేశ చరిత్రలు ఎక్కడా చూడలేదు. ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసుకుంటే ఎవరైతే కొనుగోలుదారుడు ఉంటాడో, అమ్మినటువంటి వ్యక్తి ఉంటాడో, ఎమ్మెల్యేలకి, స్థానిక ఎమ్మెల్యేస్కి ఆ డాక్యుమెంటేషన్ ప్రకారం డైలీ ఇంత % ఇవ్వాలి. అసలు అది కొత్త మోడల్ ఎక్కడ చూడనటువంటి కరప్షన్ ఇది. ఒక సబ్ రిజిస్ట్రార్ గారి కార్యాలయంలో రోజుకి ఒక 10 ట్రాన్సాక్షన్స్, 20 ట్రాన్సాక్షన్స్ జరిగితే కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అని ఎమ్మెల్యేకి పంపించాలి. డైలీ 20 డాక్యుమెంట్లు అయితే 20 డాక్యుమెంట్లకి కూడా డబ్బులు పంపించేటువంటి పరిస్థితి. సో ఈ ఆంధ్రప్రదేశ్ని అధికారికంగా అప్పుల ఆంధ్రప్రదేశ్ గా సుమారు నేను ఒక సెమినార్కి అటెండ్ అయినప్పుడు కొండపల్లిలో వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ అక్కల గాంధీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొండపల్లి రైల్వే స్టేషన్ సెంటర్లో స్వర్గీయ వంగవీటి మోహనరంగా 35వ వర్ధంతి సందర్భంగా సుమారు 500 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకుడు, పేదల పెన్నిధి స్వర్గీయ వంగవీటి మోహనరంగా 35వ వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. దీనిలో భాగంగా మైలవరం నియోజకవర్గం మొత్తం ఆయనను గుర్తు చేసుకున్నారని తెలిపారు. వంగవీటి మోహనరంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు, పేదల పెన్నిధి స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి 35వ వర్ధంతి వేడుకలు రాష్ట్రం మొత్తం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మైలవరం నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా రంగా గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడి ఈ రాష్ట్రంలో చనిపోయిన వ్యక్తులకు ఎవరికి కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు సంవత్సరికాలు చేసి వదిలేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే ఒక ప్రధానమంత్రి కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు చనిపోయినా తూతు మంత్రంగా ఒక విగ్రహం ఏర్పాటు చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాల కార్యక్రమం చేసి మమ అనిపిస్తారు. కానీ చనిపోయి 30 సంవత్సరాలైన వంగవీటి మోహనరంగా గారు ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా గత 2 సంవత్సరాల్లోనే చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా చిట్యాల ఐలమ్మ కళ్యాణ మండపం ప్రారంభమైంది. దుర్గాపురంలో 55.85 లక్షల వ్యయంతో నిర్మించిన చిట్యాల ఐలమ్మ కళ్యాణ మండపాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, స్థానిక కార్పొరేటర్ కొండాయగుంట మల్లేశ్వరి బలరాంతో కలిసి ఎమ్మెల్యే విష్ణు లాంఛనంగా ప్రారంభించారు. వెట్టి చాకరీ నిర్మూలన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ధీర వనిత చిట్యాల ఐలమ్మ పేరు మీద కళ్యాణ మండపాన్ని ప్రారంభించుకోవటం సంతోషంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. పేద సామాన్య ప్రజలందరూ అట్టహాసంగా పెండ్లి వేడుకలు జరుపుకునే విధంగా సకల హంగులతో కమ్యూనిటీ హాల్ను నిర్మించి ప్రారంభించుకున్నట్లు తెలియజేశారు. అభివృద్ధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరే ప్రభుత్వం సాటి రాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దీని పేరు చిట్యాల ఐలమ్మ సామాజిక కళ్యాణ మండపం. కాకపోతే ఏంటంటే ఈరోజు నిన్న మొన్న వరుసనే 3 రోజులు 4 రోజులు సెలవులు వచ్చి ఈరోజు ఎలాగైనా సరే దీన్ని
రంగగారి వర్ధంతి రోజున దీన్ని ప్రారంభించాలి అనే ఉద్దేశంతో ఈరోజు చేశాము. దానికి సంబంధించినటువంటి అన్ని హంగులు కూడా పేరుతో సహా అన్నీ వీలైనంత త్వరలో వస్తాయి. ఎందుకంటే అభివృద్ధి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా తీసుకోండి, మా నియోజకవర్గంలో ఏ డివిజన్లో అయినా సరే, ఏ ప్రాంతాల్లో అయినా సరే, సామాజిక భవనాలు కానీ, రోడ్లు కానీ, మొత్తం అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది. కాబట్టి ఖచ్చితంగా మా దివంగత నేత స్వర్గీయ వంగవీటి మోహన్ గారి 35వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన చనిపోయి 35 సంవత్సరాలు కావస్తున్నా కూడా ప్రజల్లో కానీ, ప్రాంతాల్లో కానీ, ఏ ఏరియాలోనైనా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, ఆదరణే ఆయన యొక్క రాజకీయ దానికి స్ఫూర్తిదాయకం అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఆ రోజు 27వ డివిజన్లో ఈరోజు గులాబీ తోటలో కూడా రంగన్న విగ్రహం ఓపెనింగ్ చేయటం అయింది. అలాగే ఇక్కడ ఐలమ్మ చిట్యాల ఐలమ్మ కళ్యాణ మండపం కూడా ఇక్కడ ఓపెన్ చేయటం కూడా జరిగింది. మాకు ఈ సహాయ సహకారాలు అందించిన మా జగనన్నకు, అలాగే మా పెద్దన్న అయినటువంటి విష్ణన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గర్వించదగ్గ విషయం. కారణం ఏంటంటే పేదవాడి గుండె చప్పుడు వంగవీటి మోహన్ రంగ గారు విగ్రహం ఓపెనింగ్, అదేవిధంగా తెలంగాణ వీరనారి సర్దార్ చిట్యాల ఐలమ్మ సామాజిక భవన్ కూడా రజక జాతికి అంకితం చేసిన రోజు. ఆ సందర్భంగా ఈరోజు గర్వించదగ్గ విషయం అని నిర్మోహమాటగా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీలోని పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ఉదయం నుండి పారిశుద్ధ్య పనులకు వెళ్లకుండా నిరసన తెలియజేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె బాట పట్టారు. మున్సిపాలిటీ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. పారిశుధ్య కార్మికులు సమ్మెకు మద్దతు ఏఐటియుసి, సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. పారిశుధ్య కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఏఐటియుసి, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు డిసెంబర్ 26 నుంచి సమ్మె శంఖారావాన్ని పూరిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అందరూ కూడా పని బంద్ చేసి సమ్మెకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు ఎన్నికల్లో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే కనుక మున్సిపల్ వర్కర్స్ని పర్మనెంట్ బేషరతుగా, అది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అని లేకుండా పర్మనెంట్ చేస్తా ఉన్నారు. తక్షణమే దాన్ని అమలు చేయాలని, అదేవిధంగా కనీస వేతనం 26,000 అమలు చేస్తూ ఉన్నారు, అది ఇవ్వాలని చెప్పేసి, దీంతోపాటు ఇంజనీరింగ్ వర్కర్స్కి 6,000 రూపాయలు. ఈరోజు 26వ తారీఖు డిసెంబర్ 26వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాపితంగా మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంది. ఈ నిర్మాణిక సమ్మె మరి గతంలో ఒకసారి చేయడం జరిగింది, కానీ కంటిన్యూగా చేశారు. ఈరోజు మాకు తెలుసు వాళ్ళ ఎన్నికలు ఏంటో. మరి ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు మేము పర్మనెంట్ చేస్తాం, 26,000 రూపాయలు మేము శాలరీస్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వారు చేసిన వాగ్దానాలు వారు నిలబెట్టుకోకపోవడం వల్ల అనేక ప్రజా సంఘాలు ఈరోజు ధర్నాలు, మరి ప్రదర్శన చేయడం అనేది కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఇవాళ మున్సిపల్ కార్మికులకు రావాల్సినటువంటి శాలరీస్ కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానివ్వండి, ఎన్నికల వాగ్దానాల్లో చేసిన విధంగా ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి, మున్సిపల్ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గుంటూరులో ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించిన సీఎం జగన్ రాష్ట్రంలో 47 రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర పోటీలను గొప్ప పండుగగా నిర్వహిస్తున్నామన్న సీఎం. దివంగత నేత వంగవీటి రంగాకు ఘన నివాళులర్పించిన వంగవీటి కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ నేతలు వంగవీటి రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తామని వెల్లడి. గుంటూరులో సీఎం జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన తెలుగు యువత విద్యార్థి సంఘాల నేతలు అరెస్టు చేసిన పోలీసులు. 44వ డివిజన్లో దివంగత నేత వంగవీటి రంగాకు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, రంగా ఆశయ సాధన కోసం సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారని స్పష్టీకరణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.